టైం ఇస్తున్నారు మాకు, వాళ్ళు కొట్టుకోవడం సరిపోతుంది. ఎలాంటి మాట్లాడమ్మా శేఖర్ గారు ప్లీజ్. మాట్లాడండి, మీరే మాట్లాడు. పార్వతి గారు, గంజాయి సాగుని నియంత్రించడంలో లేకపోతే గంజాయి సేవించే వాళ్ళని గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏ డి అడిక్షన్ సెంటర్స్ కానీ ఇలాంటి వాటిని వాళ్ళకి గంజాయిని సప్లై చేసే వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టబోతున్నాము, ఎలా తీసుకోబోతున్నాము అది అధికార పార్టీ చెప్పాలి. అంతేగాని మేము పార్టీలో ఉన్నాము, మేము పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు చెప్పటం అనేది ఆయన వెళ్ళిన ప్రాంతంలో ఆయన వాటికి చెప్పిన దానికి ఆయన బాధ్యత వహించాలి. అంతేగాని కూటమి పార్టీల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం స్వేచ్ఛ ఇస్తున్నారు, లేకపోతే ఆయన మాటలకి ఎంతవరకు కట్టుబడి ఉంటుంది కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి మీరు లేనిపోయిన పెత్తనం గుదానేసుకో, మాట్లాడాల్సింది చెప్పాల్సింది ఇందులో ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం లేకపోతే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వీళ్ళిద్దరు సమాధానం చెప్పాలి దీనికి. గంజాయి నియంత్రణలో మేము తీసుకోబోతున్న చర్యలు ఇవి. గంజాయి మీద ఎవరైనా పట్టుబడినా, లేకపోతే గంజాయి సేవిస్తున్న వాళ్ళని వాళ్ళు ఎడిక్ట్ సెంటర్ లో పంపించడం, లేకపోతే గంజాయి సప్లై చేస్తూ పట్టుబడిన వాళ్ళని ఈ సెక్షన్ల ప్రకారం ఇచ్చేస్తాం. ఏదో పట్టుకున్నామో ఏదో ఇచ్చేసాం. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది అధికారులకి 100% తెలుసు. గంజాయి తక్కువగా ఇప్పుడు ఏదో పట్టుకున్నామని షో చేసి గుంటూరులో గంజాయి పట్టుకోవాలి అంటే కిలో 2 కిలోలు దొరుకుతుంది ఏదో సప్లై చేసేవాళ్ళు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది అనేది వీళ్ళకి తెలియని పరిస్థితి ఏం కాదు అధికారులకి. మీరు మద్యం నియంత్రణ కోసం ఒక మద్యం శాఖ మంత్రి లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ మద్యం అమ్మకాల మీద దృష్టి పెట్టి మద్యం అమ్మకాలను ఎలా పెంచాలి అనే దాని మీద పనిచేయకుండా నకిలీ మద్యాన్ని నియంత్రించడంలో ఎట్లా అయితే పనిచేయాలో ఇట్లాగే గంజాయి నియంత్రణలో కూడా ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకురావాలి. ఖచ్చితమైన అధికారులకి వాళ్ళ యొక్క పూర్తిగా స్వేచ్ఛని అధికారులపై ఉపజెప్పాలి. ప్రతి ఎమ్మెల్యే ఇందులో జోక్యం చేసుకోకూడదు. స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఏదో ఒకళ్ళిద్దరు చేస్తున్నారు కూటమి పార్టీలు అంటే, కూటమి పార్టీలో ఒకళ్ళిద్దరు చేస్తే ఈ నియంత్రణ అనేది పూర్తిగా జరగదు. 100% ఈ మూలాలు ఎవరైతే ఉన్నాయో, ఎవరైతే గుత్తాధిపత్యం ఉందో, ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తున్నారో వాళ్ళు పూనుకుంటే కానీ జరగని పరిస్థితి. అనవసరంగా లేనిపోయిన పెద్దరికం బుధాన్ని వేసుకొని మేము అది చేస్తాం. మీరు చేసేది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఒక చోటకి వెళ్తే ఆయన వెళ్ళి మాట్లాడతాడు, ఆ ప్రాంతం వరకు జరగవచ్చు. కానీ అసలు గంజాయిని సప్లై చేసే వాళ్ళు వీళ్ళందరినీ పట్టుకోవాల్సింది ప్రభుత్వ అధికారులు. ఆ అధికారులు ఎవరు మాట్లాడారు? మాట్లాడుతున్నారు, అది తెలుసుకొని మాట్లాడండి. కాబట్టి దీనికి ఎవరైతే బాధ్యత వహించాలో వాళ్ళు ఇప్పుడు మేము కూటమిలో లేనిపోయిన బాధ్యత భుజాన్ని వేసుకోవడం ఏంటి? లేనిపోయిన బాధ్యత కాదండి, ఇది బాధ్యతే. మేము లేనిపోయిన బాధ్యత భుజాన్ని వేసుకోవట్లే, ఒక బాధ్యతగా భుజాన్ని వేసుకుంటున్నాం. ప్రజా సమస్యలు బాధ్యతగా భుజాన్ని వేసుకుంటాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక చోట వెళ్ళి చెప్తే ఏమైంది అంటే, ఏమైంది అయినంత వరకు అయింది. అసలు ఏం నాన్ మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత ఉంది, దాని మీద నివారించాలన్న కోరిక ఉంది. దాని మీద యువతలో అవేర్నెస్ తీసుకురావాలని మాట్లాడతారు. ఆయన ఏమవుతుంది ప్రభుత్వం అంటే ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగం కాదా? అంటే మీరు రాజకీయ విశ్లేషణ ఏం చెప్పాలనుకుంటున్నారు? అలా కాదు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కూటమిలో భాగం కాదా? జనసేన కూటమిలో భాగం కాదా? మాకు బాధ్యత లేదా? మాట్లాడొద్దని మీరు సమానమైన హక్కులు లేవు, మా పరిస్థితి దారుణంగా ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు అని పట్టించుకుంటాడు, మాట్లాడతాడు. ఆయన సాగింది అంటే చెప్పండి, సలహాదారులుగా పనిచేయండి, ఆయన మాట ఎవరు పట్టించుకుంటారు? పనిచేయండి సలహాదారులుగా.
ఇవన్నీ కాదు మాట్లాడాల్సిన ఏం మాట్లాడతారండి? మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా జనసేన ఉంది. పవన్ కళ్యాణ్ గారు వంతుగా ఆయన ఏం చేయాలో మా అధ్యక్షులు వారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం చేయాలో చేస్తున్నారు. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా? మీ సోదే చెప్తారా? కూటమిగా ఏర్పడ్డారు, కూటమిలో కలిసే ఏమండి శ్రీదేవి గారు ఒక 2 నిమిషాలు ఎవరికి వాళ్ళు పనిచేయరు కదా, ఎందుకు ఏర్పడ్డారు కూటమిగా? అధికార పక్షం ఏదైతే శివపార్వతి గారు మీరు మాట్లాడండి. శేఖర్ గారు ప్లీజ్ వెయిట్. శేఖర్ గారు ప్లీజ్ వెయిట్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు మాట్లాడాలా, మంత్రులు మాట్లాడాలా, మీరు మినిస్టర్ ఇప్పుడు వాళ్ళు మంత్రులు ఉన్నారు వాళ్ళు మాట్లాడాలా. శివపార్వతి గారు రైట్, మీరు మాట్లాడండి. ఇంకెవరు మీరు మాట్లాడండి. పార్వతి గారు మీరు మాట్లాడండి. రైట్, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇందాక వాళ్ళు ఏం మాట్లాడారో క్రాస్ టాక్ వల్ల నాకు కొంచెం వినపడింది, కొంచెం వినపడలేదండి. వాళ్ళు ఏదో ఊరికే అరుచుకున్నా నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ పార్వతి గారు వాళ్ళు ఏం మాట్లాడారనే విషయాన్ని పక్కన పెడదాము. ఓకే, మీరు డ్రగ్స్ వద్దు బ్రో అనే నిదానాన్ని స్కూల్ లెవెల్లో కూడా తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు. ప్రజలకు ఆ మెసేజ్ ఏమిస్తారు? స్కూల్ లెవెల్లో కూడా తీసుకెళ్లి ప్రచారం చేయాలని. శ్రీదేవి గారు ప్రభుత్వం విధానాలు నేను చెప్తాను, దయచేసి మీరు కూడా ఇంటరప్ట్ చేయొద్దు. ఇప్పుడు గతంలో మీరేం చేశారు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారో ఆయన వినలేదు అనుకుంటా. ప్రతి నెల కలెక్టర్లు సదస్సు పెట్టి ఎప్పటికప్పుడు టార్గెట్స్ ఇస్తూ కలెక్టర్లతో పనిచేపి సదస్సు నిర్వహించేది ఎందుకు? ప్రతి జిల్లా కలెక్టర్ను కూర్చోబెట్టి డ్రగ్స్ మీద, ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదమే మోపుతున్నారు వాళ్ళు. అవన్నీ ఇంటర్నల్ గా జరిగే డిస్కషన్స్ కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందంటే ఆశాస్పదంగా ఉంటది. ప్రభుత్వం తీసుకుంటుంది, అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమాయత్తం అవుతున్నారు, సదస్సులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి కల్చర్ చూసామా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారా? ఇప్పుడు దాకా ఆయన ఏదో అంటున్నారు. గతంలో 2017 వీడియో కూడా రమేష్ గారు చూపించారు, ఫైన్ బానే ఉంది అంటే. 2017లో కూడా గంజాయి సాగుకి వ్యతిరేకంగా మేము చర్యలు తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పారని గంటా శ్రీనివాస్ గారు ఘంటాపదంగా చెప్తున్నారు. అంటే అక్కడ ఏంటి, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్తున్నారు మేము చర్యలు తీసుకోవాలి, మాకు ముఖ్యమంత్రి గారు ఊరుకోవట్లేదు, దీని మీద మేము చాలా సీరియస్ గా వైజాగ్ చాలా ఇదైపోతున్నాం అని మాట్లాడారు బయటకు వచ్చి. మరి మీ గవర్నమెంట్ మీరు ఉన్నప్పుడు యథేచ్ఛగా తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే ఇలా జరుగుతుంది చర్యలు తీసుకోవాలని ఎప్పుడు మాట్లాడలా? మీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఒక రివ్యూ పెట్టలా? ఏం చేయబోతున్నారు అనేది ఏది చేయలేదు. ఉషోదయ నవోదయ అని ఏదో చెప్పాడు, అది జరిగినాయో లేదో కూడా వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం తీసుకున్నారని ఏ రోజు ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా వివరించింది ఎప్పుడు మేము చూడలేదు. ఒక కలెక్టర్ సదస్సు పెట్టింది మేము చూడలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాయింట్ కి వస్తాం. ఆయన ఎవరో రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడదు, ఆయన ఒకటి మాట్లాడితే ఏమైద్ది అంటారు. శివపార్వతి గారికి, రమేష్ గారికి, అలాగే శాసనాల వీరబ్రహ్మం గారికి, వీరశేఖర్ గారికి థ్యాంక్ యూ అండి. సో